నేను చెప్తే నేను 2 లక్షలు నాకు చేతిలో పెట్టి 5 లక్షలు నేను ఇప్పిస్తే పట్టణ జాబ్ అంటుంది ఇస్తావు నాకు. ఇంకా అది ఎందుకన్నా మ్యాటర్ ఇప్పుడు మామూలుగా ఎందుకనే కాదన్న, ఇప్పుడు అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా నాకు 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు అంటే నేను గుడ్డిగా నమ్మేసిన అమ్మాయి చెట్టు మీద కాయాలి ఏమన్నా అట్లానే నమ్మలేదన్న. నాకు మాట అయిపోయింది నేను చూసుకుంటాను మీతో అంతా. మేము నిన్నట్లు నమ్మాలి. నువ్వు సరే డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ చూపిస్తున్నా చేసింది అలా అలా చేస్తుంటే ఆ టైంలో ఆ టైప్లో నాకు తెలియదు అక్కడ సీసీ కెమెరా అవన్నీ ఉన్నాయని. సీసీ కెమెరాలో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని ట్రై చేసింది అన్న. నా పైన అంటే ఆమె చేసి అలా రూమ్లోకి తీసుకెళ్ళి అలా అలా రేపు చేసినట్టు క్రియేట్ చేసి మొత్తం నా మీద పడి నా టైంలో నేను చేసినాను. అయిపోయింది, కమిట్ అయిపోయి చేసేసాను. ఇంకా టైంలో అట్లా అయిపోయిందన్న. నేను ఏం చేయలేకపోయినా టైంలో కమిటెడ్ అయిపోయాను. మొత్తం చేసేసిన నాకు ఒక్కొక్కసారి చచ్చిపోవాలని చూస్తుంటుందట. ఏం చేయాలి అర్థం కదన్నా. ఒక్కొక్కసారి చేయి కోసుకుందాం ఉరేసుకుందాం. ఒక్కటి సెట్ అయిపోయింది అనుకో, ఒక్కటి చేసినాం అనుకో నీ లైఫ్ నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇద్దాం ఆమె ఏం చేస్తుందో స్కామ్ తెలవాలంటే ఇవ్వాలి, పక్క ఇవ్వాలన్న పక్క. నా దగ్గర కొన్ని క్యాష్ ఉన్నాయి, నా దగ్గర ఒక 70,000 క్యాష్ ఉన్నాయి నా దగ్గర. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్ మన దగ్గరకు అయితే ఈ బ్రదర్ వచ్చిండు, మన సబ్స్క్రైబర్. సో ఈ బ్రదర్కి జరిగిన స్కామ్ వింటే నేనే పరేషాన్ అయినా. అంటే ఇట్లా కూడా జరుగుతుందా, ఇట్లా కూడా చేస్తారా మనుషులు అనే విధంగా నేను కూడా పరేషాన్ అయినా. సో అది ఏ విధంగా జరిగింది, ఏమైంది అనేది ఒక్కసారి మనం బ్రదర్ మాటల్లో తెలుసుకుందాం. బ్రో అసలు ఏమైంది? నీ పేరేం పేరు? నా పేరు కిరణ్ అన్న. కిరణ్. నేను ఉండేది ఎల్బీ నగర్లో. అసలు నీతో జరిగిన స్కామ్ ఏంది, ఏ విధంగా స్కామ్ చేసింది ఆ అమ్మాయి, ఏ విధంగా నువ్వు మోసపోయినావు అనేది నాకు మొత్తం ప్రాపర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పు. చెప్తానన్నా. అయితే ఏమని చెప్పు అన్న. నేను మామూలుగా ఇది మాటలు ఇవన్నీ కొట్టుకున్నట్టు అన్నా. ఓకే. నేను మా పేరెంట్ నుంచి మ్యారేజ్ చేసుకోరా పెళ్లి చేసుకోరా, సంబంధాలు చూసుకుని మా ఊళ్ళో కూడా ప్రెజర్ పెడుతున్నా మీద. ఓకే. నేనేం చేశాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఓకే బ్యాంక్లో వర్క్ చేస్తుంది. ఆమె తెలిసిన అమ్మాయి కాబట్టి ఆమెను అడిగాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న అడిగాను. నేను అడిగి జాబ్ ఇప్పియండి బ్యాంక్లో, నాకే జాబ్ ఇప్పియండి. బ్యాంకులో జాబ్ ఇప్పియాలంటే బ్రో అన్న నీ క్వాలిఫికేషన్ ఉండాలి, నీకు బ్యాంక్ జాబ్స్ బ్యాంక్లో జాబ్ అంటే ఏం జాబ్ అనుకున్నావు? ఏ జాబ్ అయినా పర్లేదు నాకు ఇప్పియండి మీరు. ఈ జాబ్ ఉంటే నాకు పిల్లని ఇస్తారు. ఇలాంటి జొమాటోలు ఇవన్నీ తిరిగితే నాకు ఏమి ఇస్తారు పిల్లని? ఎవరు ఇయ్యరు, ఏం ముఖం కూడా చూడదు, ఇంట్లో నుంచి ప్రెజర్ పెడతారు మ్యారేజ్ అని ఆమెను అడిగిన. అమ్మాయిని నువ్వు అడిగిన నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అడిగిన. అమ్మాయి బ్యాంక్ లో ఏం జాబ్ చేస్తుంది? ఏ మేనేజర్, మామూలుగా చెక్ రాస్తుంటారు కదా, చెక్ రాసుకునే మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళ పక్కన కూర్చొని జాబ్ చేస్తుంటారు అనమాట బ్యాంక్ లో. అడ్వైజర్ టైప్ అట్లనే అనుకున్నా. అలా ఉంటది అనమాట. అంటే ఆమె ఏం పెద్ద పోస్ట్ ఏం కదన్నా. నేను ఆమెను రిక్వెస్ట్ చేసిన, ఆమెను అడిగిన జాబ్ ఇప్పారని. ఆమె ఇట్లా అడిగింది 2 lakhs ఇట్లా మీరు ఇవ్వండి, ఇట్లా నేను చూస్తాను జాబ్ అని ఆమెను అడిగింది ఆమె. బ్యాంక్ అంటే ఏం జాబ్ చూస్తాను నీకు? అందులో ఏదైనా జాబ్ చూస్తాను మీకు పర్మనెంట్ గా, గవర్నమెంట్ జాబ్ లెక్కనే పర్మనెంట్ గా చూస్తాను మీకు, లైఫ్ సెటిల్ అవుతుంది మీకు అని చెప్పేసి నాతో చెప్పింది అన్న. గవర్నమెంట్ జాబ్ 2 లక్షలు ఇప్పిస్తా అని చెప్పేసి మండది నాతోటి. నేను నమ్మేసి నేనేం చేసిన, అది కాదు బ్రో, ఇప్పుడు నువ్వు ఎందుకు చదువుకున్నావు? నేను 10th వరకే చదువుకున్నాను. అందుకని స్కామ్ అయిపోయింది. అదే కాదు, నార్మల్ గా కానీ మీకు ఎగ్జామ్స్ ఉంటేనే ఎగ్జామ్స్ రాస్తేనే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. నాకు తెలియదన్న. ఆమె అడిగిన జస్ట్ ఆమె ఒకటిసారి చెప్పేసి మీకు ఏం అవసరం లేదు, 2 lakhs నా చేతిలో పెట్టు. నేను చెప్తే నేను 2 లక్షలు నాకు చేతిలో పెట్టి 5 లక్షలు నేను ఇప్పిస్తే పట్టణ జాబ్ అంటుంది ఇస్తావు నాకు. ఇంకా అది ఎందుకన్నా మ్యాటర్ ఇప్పుడు మామూలుగా ఎందుకనే కాదన్న, ఇప్పుడు అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా నాకు 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు అంటే నేను గుడ్డిగా నమ్మేసిన అమ్మాయి. చెట్టు మీద కాయాలి ఏమన్నా కావన్నా కానీ కొంచెం ఆలోచించాలి కదా. అవును, గుడ్డిగా నమ్మేసిన. అది ఏం బ్యాంక్? అది గవర్నమెంట్ బ్యాంక్ అన్న. ఓకే, బ్యాంక్ పేరు మ్యూట్ చేసుకోండి. ఓకే, ఆ బ్యాంకులో ఇప్పిస్తాను నేను, 2 lakhs నాకు ఇవ్వండి మీరు. నేను ఏం మీకు పేపర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, నేను చూసుకుంటాను మీతో మొత్తం నా మన్నదనా. ఓకే. నేను వెళ్ళాను తీసుకొని 2 lakhs తీసుకొని ఆమెకి ఇచ్చాను. ఓకే. అంటే ఎట్లా ఇచ్చినావు 2 lakhs? నేను ఫోన్ పే ద్వారా ఇచ్చాను, అకౌంట్ దగ్గర పంపించాను. అకౌంట్ స్లిప్స్ ఉంటాయి కదా అన్న, నేను ఫోటో గిట్ట తీసుకున్నాను అన్న. ప్రూఫ్ చాలా ఉన్నాయి నా దగ్గర. అకౌంట్ లో మనం సెండ్ చేస్తాం అప్పుడు. ఇప్పుడు వెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు ఆ టైంలో నేను ఫోటోలు తీసుకున్నా. స్లిప్ ఉంటాయి కదా అన్న, స్లిప్ నేను ఫోటో తీసుకున్నాను. ఎక్కడ పోతే ఇక్కడ పోతే పడేసుకుంటున్నా, మర్చిపోతున్నా అని చెప్పేసి ఫోటోలు నా దగ్గర ఉన్నాయి ఫోన్. అసలు ఈ డబ్బులు చెప్పలేదు, అసలు డబ్బులు ఎప్పుడు ఇచ్చారు మీరు? అవుతుంది 1 year అవుతుంది. పరిచయం ఎప్పుడు అవుతుంది?
పరిచయం 1 year పైన అవుతుందన్న. 1 year పైన అవుతుందన్న. ఓకే. ఆమెకి ఇచ్చిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేసానన్న. అది కాదు, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినా అంటున్నావు, ఆమె గవర్నమెంట్ జాబ్ కోసమే ఇచ్చిన అన్నట్టు మాకు గ్యారంటీ ఏంది అసలు? నువ్వు నార్మల్ కూడా ఇచ్చినావు కావచ్చు. అట్లానే నమ్మలేదన్న. నాకు మాట చెప్పింది నేను చూసుకుంటాను మీతో అంతా. మేము నిన్నెట్లా నమ్మాలి? నువ్వు సరే డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ చూపిస్తున్నా. నా దగ్గర ఉన్నాయన్న ప్రూఫ్స్ అవన్నీ. ఏదో ఒకసారి చూపించిన ప్రూఫ్ చూపి ఒకసారి. ఫొటోస్ ఉన్నాయన్న, ఇవన్నీ చాలా, ఇవన్నీ ఫొటోసే అన్న, ఇవన్నీ ఫొటోసే. ఏదో ఒకసారి నాకు అసలు చెప్పి. అచ్చా, ఇదే ఫొటోస్. 40,000 డిపాజిట్. ఏం పేరు? రేణుకనా ఆమె పేరు? 23,000 ఒకటి ఉంది, 40,000 ఒకటి ఉంది. మరి అంత బాగానే ఉంది కదా బ్రో. ప్రూఫ్స్ పెట్టుకొని మళ్ళీ నువ్వు ఎందుకు మా దగ్గరకు వచ్చినావు? అన్న నేను మీ వీడియో ఇన్స్టాగ్రామ్లో మీ వీడియో తీసి మీకు మెసేజ్ చేశాను అన్న. రమ్మని చెప్పాను. మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పోలీసులు కంప్లీట్ అట్లాంటి విషయం కదన్న, చెప్తాను. అట్లాంటి విషయం ఉందన్న. ఇప్పుడు నీకు మోసం దగ్గర ఉన్నది నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఉందన్న. నేనేం చేశానంటే 1 month అడుగుతున్నా. ఒక 6 నెలల తర్వాత నేను అడిగిన, రమ్మని చెప్పింది రూమ్కి రా. నేను ఏం అడుగుతున్నావు అసలు? నేను పైసలు అడుగుతున్నాను. జాబ్ అడుగుతున్నావు అంటున్నావు. ఒకసారి పైసలు అడుగుతున్నావు. అసలు నువ్వు ఏం చేయాలి? అసలు నువ్వు డబ్బులు ఎప్పుడు ఇచ్చినావు? నువ్వు 1 year బ్యాక్ ఇచ్చిన. మరి జాబ్ ఏమన్నది? ఇప్పిస్తా నేను చూసుకుంటా, ఇప్పిస్తాను అంటూ. ఇప్పిస్తా అన్నది, ఇప్పిస్తలేదు అని చెప్పేసి నేను ఆ పైసలు నాకు ఇచ్చాను చెప్పేసి అడుగుతున్నాను అంతే. నీ జాబ్ ఇప్పిస్తలేరు, మీరు ఏం ఇప్పిస్తలేరు, నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చేసేయండి. నాకేం వద్దు, మీ జాబ్ వద్దు, మీది ఏం వద్దు, నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చేయండి నేను అడుగుతున్నాను. ఒక 6 months తర్వాత నన్ను రమ్మని చెప్పింది రూమ్కి రా, నేను ఇస్తాను మీకు. ఎప్పుడు పిలిచింది అంటే రూమ్కి? ఒక 6 months బ్యాక్ రమ్మని చెప్పింది. నేను వెళ్ళాను. నాకేం తెలియదు అసలు ఆ టైంలో ఏమైందో ఏం జరిగిందో ఏం తెలుస్తుంది. రమ్మని చెప్పింది, దగ్గర ఇచ్చింది. పైసలు ఇస్తా అని చెప్పి పైసలు ఇచ్చి నేను రూమ్కి వెళ్ళాను. అంటే ఆమె ఉండేది ఎక్కడ? రూమా? ఫ్యామిలీ? ఆమె ఒక్కతో ఉంటుంది అనమాట. ఆమె ఒక్కతో ఉంటుంది. రమ్మని చెప్పింది అనమాట. రమ్మంటే నేను వెళ్ళాను. ఓకే. ఇక వెళ్ళిన తర్వాత లోపలికి పిలిచింది. ఇక చేసింది అలా చేస్తుంటే ఆ టైప్లో నాకు తెలియదు అక్కడ సీసీ కెమెరా అవన్నీ ఉన్నాయని. సీసీ కెమెరాలో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని ట్రై చేసింది అన్న. నా పైన అంటే ఆమె చేసి అలా రూమ్లోకి తీసుకెళ్ళి అలా రేప్ చేసినట్టు క్యాచ్ చేసి మొత్తం నా మీద పడి, నా టైంలో నేను చేసినాను. అయిపోయింది, కమిట్ అయిపోయి చేసేసాను. ఆ టైంలో ఏం తెలియదు. కాదు బ్రో, నువ్వు రూమ్కి వెళ్ళినావు. ఓకే, ఆమె పిలిచింది, రూమ్కి వెళ్ళినావు. రూమ్కి వెళ్ళిన దాని తర్వాత ఆమెనే నీతోని అది నువ్వు అది చేసేలా చేసింది. ఆమె చేసిందన్న. ఆమెనే చేసిందన్న. అసలు నేను ఏదో నమ్మకంతో వెళ్ళానా. నాకు అసలు అట్లా అవుతుంది చేస్తుందని అనుకోలేనా. చాలా అన్ని చేసే ముందు ఆమె ఏం చేసిందంటే కెమెరా పెట్టిందా? సీసీ కెమెరా ఏంది? అది కెమెరా పెట్టింది కొన్న మనకు తెలియదు. ఫోన్ కెమెరాలో మరి పెట్టింది నాకు బి తెలియదు. బ్లాక్ మెయిల్ చేస్తుంది ఆటోమేటిక్ గా. మరి నువ్వు పోయినప్పుడు నువ్వు ఎందుకు కమిట్ అయినావు బ్రో? నువ్వు ఆ టైంలో నేను ఏం చేస్తాను ఎప్పుడైనా ఇప్పుడు ఇక చేసింది అలా కంప్యూటర్ ఆలోచించాలి బ్రో. ఈ అమ్మాయి పైసలు ఇస్తా అని చెప్పేసి నాకు పిలిచి నాతో ఎందుకు ఇట్లా ఏమే ఈ విధంగా ప్రవర్తిస్తుంది, నా మీద చేతులు ఎందుకు వేస్తుంది, నా మీద ఇవన్నీ ఎందుకు చేస్తుంది అని చెప్పేసి నువ్వు ఆలోచించాలి. నా మీద నన్ను అంటున్నా చేతికి వేస్తున్నావు, అట్లా ఇట్లానే ఎట్లా చేసి రపరప ఇంకా టైంలో అట్లా అయిపోయిందన్నా. నేను ఏం చేయలేకపోయినా టైంలో అయిపోయినా మొత్తం చేసిన ఇంకా టైంలో కంప్లీట్ అయిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తప్పు బ్రో. నువ్వు నమ్మడం ఫస్ట్ తప్పు. గవర్నమెంట్ జాబ్ ఏం పుక్కిడికి రావడం, రోడ్ మీద పాంప్లెట్లకు వంచేది కాదు గవర్నమెంట్ జాబ్ అనేది. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అండ్ బ్యాంక్ జాబ్ అంటే చిన్నది అనుకుంటున్నావా? సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ అది. ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్క కోచింగ్ కుక్కడి చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నాను? నేను పిచ్చి పని చేసినాను కదా. చాలా మంది అట్లనే ఉన్నారు. అవును, ఇట్లాంటి అమాయకులను పట్టుకొని పైసలు గుంజుతారు చాలా మంది. లేదు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొందరు, నేను ఆన్లైన్ లో కూడా స్కామ్ జరుగుతుంది. ఇట్లా ఏం చేస్తున్నారు అంటే కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కానీ కొన్ని చిన్న బ్యాంక్స్ ఆ పేర్లు చెప్పేసి డైరెక్ట్ మన కొన్ని లింక్డ్ఇన్ కొన్ని ఉంటాయి కదా సైట్స్, జాబ్స్ నాలుగు జాబ్స్ కోసం ట్రై చేసిన అనుకో, చెక్ చేస్తూ ఉంటారు. బ్యాంకులో జాబ్ ఒక సిఏ అనుకో, లేకుంటే ఏదో ఒక సంథింగ్ ఏదో ఉంటాయి కదా, దానికి సంబంధించిన పోస్ట్కే చేసేస్తున్నారు. లేకుంటే ఇట్లానే ఏదో ఒక బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ జాబ్ కదా ఉన్నాయి కదా, ఏదో ఒక ట్రై చేద్దాం, దాంట్లో పర్మనెంట్ అయితే కావచ్చు, చిన్నగా స్టార్టింగ్ ఆర్డర్ వేసిపోయినా కానీ అన్నట్టు వీళ్ళు ఏం చేసి పోతున్నారు.
అక్కడ స్కామ్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ చేసినట్టు ఫేక్ ఇంటర్వ్యూ క్రియేట్ చేసి డబ్బులు తీసుకొని స్టార్ట్. ఆ ఫేక్ ఇంటర్వ్యూ చేయడానికి కూడా స్టార్టింగ్ లో 500 రూపాయలు 1000 రూపాయలు ఇంటర్వ్యూ చేసిన తర్వాత సార్ మీరు సెలెక్ట్ అయ్యి షార్ట్ అదేదో స్లిప్ ఇచ్చి మీ పైసలు మళ్ళీ రిటర్న్ రావు. కాంటాక్ట్ ఏంది ఒక ఫోన్ ఒకటే. తర్వాత ఏంటిది బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. సార్ బ్యాంక్ అకౌంట్ వచ్చి చాలా వరకు జాబ్స్ సాలరీ అకౌంట్ 0 అకౌంట్స్. ఎవరైనా 0 అకౌంట్స్ కానీ 0 అకౌంట్స్ ఇస్తలేరు. వీళ్ళు ఏంటంటారు 5,000 మీ అకౌంట్ లో పడతాయి, మీ అకౌంట్ లో మీ అకౌంట్ లోనే. ఇంకోటి ఇక్కడ ఇంకోటి కొందరు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండింగ్ అంతా. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్స్ చూస్తున్నారు. ఇట్లా ఏం చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అని ల్యాప్టాప్ పంపించాలి మీకు సెక్యూరిటీ అని చెప్పేసి ఒక్కదాని తర్వాత ఒక్కసారి స్టార్ట్ చేయడంతో అట్లా ఒకటి గవర్నమెంట్ జాబ్ అనేసరికి పోతున్నారు, బ్యాంక్ జాబ్ అనేసరికి పోతున్నారు. ఇక్కడ ఈయన చేసిన స్టంట్ ఏంది అంటే నమ్మి పైసలు ఇస్తుంది అని చెప్పి పిలిచింది నీకు. ఇప్పుడు పొద్దునప్పుడు పిలిచిందా నైట్ కూడా పిలిచిందా? సాయంత్రం పూట పిలిచింది అన్న టైంలో పిలిచింది, అన్నీ చేసింది. అందులో సరే ఓకే ఇవన్నీ చేసినావు నువ్వు, అయిపోయిన దాని తర్వాత ఏమంటుంది ఇప్పుడు? నేను నా పైసలు నాకు ఇచ్చేసి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, నేను చూపిస్తాను, అది చేస్తానంటే నాకు అది చూపిస్తుంది. నా వీడియోస్ చూపిస్తుంది, చెప్తుంది ఇట్లా చేసినావు నా మీద, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ వీడియో నీకు చూపించిందా? చూపిస్తుందా నా వీడియో నాకు చెప్తుంది, ఇట్లా చేసినావు నీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇంకేం డిమాండ్ చేస్తున్నా? ఇంకేంటి నువ్వు ఇయ్యనంటుందన్నా నా దగ్గర నుంచి పైసలు ఇయ్యను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఏమున్నా ఏం చేసుకుంటావు చేసుకో, నేను పైసలు ఇయ్యను, నువ్వు నా దగ్గరకు వచ్చి ఇట్లా చేసినావు అని చెప్పి నేనే రిటర్న్ నీ మీద కంప్లైంట్ పెడతా అంటుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నా బాగా. మా వాళ్ళేమో ప్రెసెంట్ ఏమో పెళ్ళని చాలా మంది మా వాళ్ళు చేసే ముందు ఆలోచించాలి. పరిస్థితి ఏంది తెలుసా అన్న? నేను ఒకటి చెప్పనా, నేను చెప్తా అది నిజమో కాదో చెప్పు. ఈయన పరిస్థితి ఎట్లుందంటే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు చిన్న జాబులు చెప్తే ఎవరు పిల్లనియ్యరు. బ్యాంక్లో ఏదో జాబ్, ఆఫీస్ బాయ్ అయినా సరే ఏదన్నా ఒక జాబ్ చేస్తుండ అంటే పిల్లగాడు బ్యాంక్లో ఏదో జాబ్ చేస్తుండో అన్నట్టుంటే ఎవరన్నా పిల్లని ఇస్తారు, బ్యాంక్లో చేస్తుండ అన్నట్టు ఒక పేరు ఉంటే పిల్ల మంచిగా పిల్లని ఇస్తారు అన్నట్టు ఈయన అనుకొని వీళ్ళ ఇంట్లో కూడా అనుకొని ఆయన 2 లక్షలు కూడా కట్టేసి. తప్పేంది డబ్బులు ఇవ్వడం తప్పు, ఈయన ఆశ కొద్ది తీసుకుని ఇచ్చిండు. అవును ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే కమిట్ అవ్వడం ఇది తప్పు కదా. కమిట్ అవ్వడం నువ్వు చేసిన పెద్ద తప్పు. నేను ఆ టైంలో ఏం చేయలేకపోయినా. ఆమె కూడా 2 లక్షలు ఇయ్యలేక ఆమె ఏదో ఖర్చు పెట్టేసుకుంది. ఈయన ఇట్లా అడుగుతుండు, ప్రూఫ్స్ ఉన్నాయి, ఈయన నోరు ఎట్లా మూపియాలి ఇప్పుడు? ఇది చేసి మూపియాలి. ఆమెకి ఏంది ఆడ చూపిస్తున్నా నా వీడియో, నాకు పంపిస్తాను అనమాట, చూపిస్తుంది ఇలా. నేను చూశాను, అదే ఆమె దగ్గరికి వెళ్ళాను, అడిగాను డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్ చేసింది. ఇవ్వండి ఎప్పుడో ఏం చేసుకుంటో చేస్తున్నా. నాకు ఒక్కొక్కసారి చచ్చిపోవాలని చూస్తుంటుందట, ఏం చేయాలి అర్థం కదన్నా. ఇంకొకసారి చేయి కోసుకుందాం, ఉరేసుకుందాం అని అనిపిస్తుంటా. ఫ్యామిలీ కూడా చూస్తుంటాను, వాళ్ళ గురించి ఆగిపోతున్నాను. కానీ లేకపోతే ఇప్పుడు 2 లక్షలు తర్వాత సంపాదించుకోలేవా? ప్రాణం పోతుంటుందా? అట్లా 2 లక్షలు ఒకసారి ఆ 2 లక్షల కోసమే ఇంకొకరిని అడిగాను. ఆ వడ్డీ 10% ఇచ్చాడు. ఆ వడ్డీ కట్టడానికనే వేరొన్ని అడిగాను, అన్నోని అడిగాను, వీరిని అడిగాను, చాలా మందిని అడుగుతున్నాను. వాళ్ళు మళ్ళీ అది తొందరలో వచ్చేస్తే పైసలు మళ్ళీ తీర్పుకోవచ్చు అన్నట్టు తెచ్చుకోండి. 10% అంటే చాలా ఎక్కువ, చాలా 10% ఏంది చాలా ఎక్కువ. 1,10,000 ఇస్తున్నాను నెలకి. సంవత్సరం నుంచి వడ్డీ కడుతూనే ఉన్నావా? ఆ వడ్డీలు ఎట్లా కడుతున్నావు? వాళ్ళు ఆ వడ్డీ కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కడుతూనే ఉన్నాను చాలా రోజుల నుంచి. నేను ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఆమె నంబర్ ఉందా నీ దగ్గర? ఆమె నంబర్ ఉందా నా దగ్గర? ఇప్పుడు చాలా ఈయనకు ప్రాబ్లం అవుతుంది. నాకు ప్రాబ్లం కాకుండా గెలకాలి అంటే ఆమెతో ఒక డీల్నే మాట్లాడాలి అన్నట్టు మనం చేయాలి. అది ఏం చేయాలి అనేది నమ్మేలా చేద్దాం. అర్థమవుతుంది. ఆయన లాక్ అయిపోయింది ఇక్కడ. పైసల విషయం ఏంది? సరే ఆమె అంటది రేపటి రోజు నేను పైసలు ఇచ్చేస్తాను నీకు, నువ్వు నాకు ఇట్లా రేపు చేసినావు అన్నట్టు అంటది. పైసల విషయం ఏంది? ఎట్లయినా వచ్చేస్తే పైసలు. ఈయన మీద అది పడితే, ఈయన మీద నింద పడితే పెళ్లి కాదు, ఇంట్లో గలీజ్ అయిపోతాడు. ఒకవేళ బయటకు ఆ వీడియో వస్తే ఇంకా గలీజ్ అయిపోతాడు, ఫ్యూచర్ మొత్తం ఆగమైపోతుంది. ఆమె ఏంది ఇట్లానే చేసి 2 లక్షలు ఇచ్చేస్తుంది. అంటే ఒకవేళ ఇంత పెద్దగా ఏమన్నా అయితే
కానీ ఇక్కడ ఈయన ఏం ఆలోచిస్తున్నాడు అంటే నాకు నా పైసలు కావాలి, అట్ ది సేమ్ టైం నేను ఇందులో నుంచి బయటపడాలి. అంటే ఒకవేళ పైసలు ఇచ్చేసినా సరే మళ్ళీ దాని తర్వాత బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ ఈయన దగ్గర నుంచి ఎక్కువ పైసలు గుంజే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆమె. బ్రో నీకు ఒక్కరికి బ్రో నీకు ఇట్లా జాబ్ పెట్టిస్తాను నీ ఒక్కరికి చెప్పింది, ఇంకెవరికి చెప్పింది? మన తెలియదు నాకు ఒక్కరికి చెప్పింది అనమాట. ఒక్కరికి నాకు తెలిసి ఇంకా బాగా చాలా మందికి చేస్తుంది అనుకుంటున్నా. ఏమో అన్న నాకు నేను చెప్తున్నా, ఆమె నంబర్ ఉందా నీ దగ్గర? అయితే నేను ఒకటి చెప్పినట్టు చెయ్యి, ఆమెతో ఒక డీల్ మాట్లాడదాం. నువ్వు మాట్లాడు. ఏమని మాట్లాడంటే నా ఫ్రెండ్ అనకు, ఒకడు ఉన్నాడు ఆమెకు చెప్పు, ఒకడు ఉండు, మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, వాడు ఉండేది కూడా రూమ్లో ఒక్కడే ఉంటాడు, వాడు వాళ్ళ అయ్య బాగా బలిసినోడు, వాడు ఇంకా అంటే వాళ్ళ అయ్య బాగా బలిసినోడు అనుకో. ఏమని చెప్పంటే ఆడు కొంచెం క్యాష్ పార్టీ, వాడు పైసలు బాగున్నాయి, సేమ్ నాలాంటి పరిస్థితి వాడిది కూడా. అయితే వాడు కూడా జాబ్ కావాలని చూస్తున్నాడు. ఆయనకు కూడా ఏం క్వాలిఫికేషన్ లేదు, కానీ పైసలు ఎంత పెట్టడానికన్నా ట్రై చేస్తున్నాడు. క్వాలిఫికేషన్ అసలు ఏం లేదు, చదువుకోనే లేదు, ఏదో పొలం అమ్మి పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయనకు కూడా సేమ్ నాలాంటి పరిస్థితి, పెళ్లి చేసుకోవాలి, కాకపోతే జాబ్ లేదని చెప్పేసి ఎవరిస్తలేరు. ఇంకొకటి ఆయన ఏం బిజినెస్ పెట్టుకోలేడు, ఆయన మైండ్ ఎంత ఏం లేదు. కాబట్టి నువ్వు ఆమెకి ఇట్లా చెప్పి ఆయన దగ్గర నుంచి మనం పైసలు దుబ్బేసాం, ఒక 5-6 లక్షలు ఈజీగా లేవట్టొచ్చు మనము. అందులో నుంచి నాకు ఇవ్వాల్సిన పైసలు నాకు ఇచ్చేసి మిగతాయి నువ్వు తీసుకో, మొత్తం నేను నమ్మిస్తాయినని నేను మాట్లాడతా, నేను నమ్మిస్తా, నాకు ఇప్పించినావు అది అని చెప్తా అని చెప్పేసి నువ్వు ఆమెకు చెప్తాను. ఆమెకు చెప్పి ఆమెకు చెప్దాము. అదే నేను అదే అంటున్నాను. ఆమెకి ఎట్లా చెప్పాలంటే నువ్వు నా పైసలు ఇచ్చేయడమే కాకుండా ఇంకా నీకు ఎక్కువ పైసలు మిగులుతాయి, ఏమైనా సరే చూసుకుందాం. ఆయన పైసలు అడిగిండు అనుకో, సేమ్ నాకు చేసినట్టు చెయ్యి ఆయనకు కూడా. అప్పుడు ఆయన ఏమైనా భయపడతాడు, ఆయనైతే భయపడతాడు. నా పైసలు అయితే రిటర్న్ వచ్చేస్తాయి కదా, ఇక నా పైసలు నాకు కావాలంటే నేను చెయ్యాలి, ఇది తప్పదు, పైసలు అయితే ఉన్నాయి ఆయన దగ్గర బాగా, ఇంకెక్కువ కూడా గుంజొచ్చు, మనము ఇద్దరం సగం తీసుకుందాం అన్నట్టు ఆమెకు టెంప్ట్ చేయకు మాట్లాడి. నాకు 2 లక్షలు నాకు ఇచ్చేసి, ఆయన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ఆయన దగ్గర నుంచి పైసలు వచ్చే బాధ్యత నాది. నువ్వు ఇట్లా చెప్పు, ఆయన నాకు తెలిసిన ఆయన దగ్గర నుంచి వచ్చే బాధ్యత నాది పైసలు. దాని తర్వాత నువ్వు ఆ పైసలు వచ్చినాక నువ్వు ఈ బ్యాంకు జాబ్ ఏంది నువ్వు తీసుకొని ఎటన్నా వెళ్ళిపో, నువ్వు ఏంటన్నుండు సెటిల్ అయిపో, నేను కూడా ఇక్కడ ఉన్నా, నేను కూడా ఇక్కడ నన్ను వెళ్ళిపోతా, కానీ ఇది మనం చేసినామంటే లైఫ్ సెట్ అవుతుంది, మనకు పైసలు మస్తు వస్తాయి అన్నట్టు ఆమెకు ఆశ కలిగించు. కొంచెం డౌట్ వచ్చినట్టు అస్సలు మాట్లాడదు. నీ పైసలు నీకు రావాలి, నీకు ఆమె దగ్గర నుంచి ఆ వీడియోలు డిలీట్ కావాలి అంటే నువ్వు చెయ్యాలి. నువ్వు ఆమెకి ఫోన్ చేసి నువ్వు ఆమెతో ఏం మాట్లాడుతావు మాట్లాడిన తర్వాత ఆ రికార్డింగ్ నాకు పంపించిన దాని తర్వాత ఆమెని తీసుకొని నువ్వే రావాలి. లేదంటే ఆమెను నువ్వు పంపించినా సరే ఓకే, నువ్వు ఒకవేళ రాని పరిస్థితులలో అమ్మాయిని రప్పించడానికి ఆమెకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడు. చేస్తాం బ్రో నేను చెప్పినట్టు చేయను, చేద్దాం మనం. హలో రేణుక, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా, అసలు కాల్ లిఫ్ట్ చేస్తలు, ఏమైంది? ఎందుకు ఫోన్ కట్ చేస్తుంటే ఊరికే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? లేదు రేణుక, ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా, నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేస్తున్నావు? ఏంటి చెప్పు, ఇప్పుడు చెప్పు ఏంటి. నేను చెప్పేది రేణుక ఫస్ట్. సరే చెప్పు, ఏంటి చెప్పు. నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే. ఆ పర్సన్ కి ఇలానే ఆయనకు పెళ్లి కావాలి, ఆయనకు జాబ్ కావాలని ఇట్లనే చూస్తుండు, నన్ను అడిగిండు. ఓకే, నేనేం చేయాలి? నేను చేయాలంటే నాకు చేసినట్టే ఆయనకు చేయాలి. ఆయన దగ్గర ఏం చేస్తాడు? తను ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలేదు, ఏం స్టడీ లేదు, ఏం లేదు. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఓకే. వాళ్ళ దగ్గర పొలం చాలా ఉంది, పొలం అమ్మిన పైసలు చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఆయనకు పెళ్లి కావాలంట, పెళ్ళిని ఇవ్వాలంటే అమ్మాయిని ఇవ్వాలంటే జాబ్ కావాలండి, ఆయన జాబ్ కోసం చూస్తుండు. నాకు ఇలా చేసావు, ఆయనకి అలా చేయి. ఎవరు ఉంటారా? సింగిల్ గా ఉంటాడా ఏంటి? ఎక్కడ ఉంటాడు ఏంటి? ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయనకు ఓన్ గా ఫ్లాట్ ఉంటది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన ఒక్కడే ఉంటాడు, సింగిల్ గా ఉంటాడు. ఆయనకు పెళ్లి కావాలని నన్ను అడిగిన అనమాట. ఓకే, మరి తను ఎప్పుడు కలవాలి, తనతో ఎప్పుడు మాట్లాడాలి, తన కాంట్రాక్ట్ ఎట్లా అవ్వాలి? అయితే నేను చెప్తాను ఇంకా, ఇది ఒక్కటి సెట్ అయింది అనుకో, లైఫ్ సెట్ అయిపోతే మనకి.
ఇది ఒక్కటి సెట్ అయిపోయింది అనుకో, ఇది ఒక్కటి చేసినావు అనుకో, నీ లైఫ్ నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. అట్లా నువ్వు చెప్పేది నేను ఎట్లా నమ్మాలి? అట్లా నమ్మాలంటే నా దగ్గర నేను చెప్తాను, ఆయన ఫోటో ఆయన నెంబర్ కూడా పంపిస్తాను నీకు, ఆయనతో మాట్లాడు. ప్రూఫ్ ఏంటి? ఎట్లా నమ్మాలి అసలు? నేనున్నా రేణుక మధ్యలో, నేనున్నా కదా, నువ్వేం టెన్షన్ అవ్వడం ఏం కాదు. లైఫ్ సెటిల్ మ్యాటర్ ఇది. ఆయన దగ్గర నుంచి డబ్బులు వచ్చి బాధ్యత నాది, ఆయన దగ్గర నుంచి డబ్బులు వచ్చితే బాధ్యత నాది. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. నాకు 3 లక్షలు, మిగతా మొత్తం నువ్వు చూసుకో. నాకు 3 లక్షలు, మిగతా మొత్తం నువ్వు తీసుకో. ఓకే సరే అయితే మాట్లాడదాం. నేను చెప్పింది నమ్మునే చెయ్యి. నమ్మినట్టు ఉంది, బట్ ఏంటంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఆలోచిస్తున్నా. ఏం కాదు రేణుక, నేనున్నా కదా, ఏం కాదు. ఓకే. వానికి ఈడ ఎవ్వరు సపోర్ట్ లేడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సెట్ అయిపోతాం మనం లైఫ్. తను నీకు ఎట్లా తెలుసు? నా ఫ్రెండ్తో పరిచయం, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్? నాకు అలా పరిచయం అనమాట, నన్ను అడిగిన అనమాట. ఈ స్కామ్ ఓకే అయింది అనుకో. మరి తనకి అంత డబ్బులు ఉన్నాయి అంటున్నావు కదా? అవును. అంత డబ్బు ఉన్నప్పుడు మరి తను ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. జాబ్ ఎట్లా? అంత తెలివి లేదు, అంత ఏది లేదు ఆయనకి జాబ్ కావాలి, గవర్నమెంట్ ఒక జాబ్, నా బ్యాంకుల్లో అన్నా ఏదైనా జాబ్ కావాలి అని ఆయన అనుకుంటున్నాను అనమాట. అట్లా నాకు ఇవి ఆయనకి అంత తెలివి లేదు, అంత ఇది లేదు. ఆయనకి డబ్బులు ఉన్నా కానీ తెలివి లేదు ఆయనకి అంత. ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలేదు. ఒకసారి నువ్వు రా, నీకు ఆయన చూస్తే నీకు అర్థమైపోతుంది ఎట్లా అంటాడో ఏందన్నది. రా. ఓకే సరే అయితే ఉంటా. వాళ్ళు పైసలు మాత్రం మస్తు వస్తాయి రేణుక, సెటిల్ అయిపోతుంది లైఫ్. ఆయన డీటెయిల్స్, ఆయన నెంబరు, ఆయన ఫోటో నీకు అన్ని పెడతాను, కలుద్దాం. ఓకే. ఆయన కలవడానికి నేను తీసుకొని పోతా, మనందరం కలిసి వెళ్దాం. సరే. ఈ లైఫ్ సెటిల్ మ్యాటర్ ఇది. ఓకే ఓకే. రేపు కాల్ చేస్తాను ఇంకా, సరేనా? సరే బాయ్. బాయ్. హలో, ఎవరు? హలో, ఎవరు? మొన్న కిరణ్ నెంబర్ ఇచ్చాడు మీది, జాబ్ గురించి ఇట్లా ట్రై చేస్తున్నారు ఇది అని చెప్పాడు. అవునవునవును, కిరణ్ చెప్పిండు నాకు. దాని గురించి మాట్లాడదామని కాల్ చేసిన. చెప్పండి. అదే కిరణ్ చెప్పిన, అది జాబ్ కావాలని చెప్పినాడు కిరణ్కి. అదే ఒక ఆమె ఉన్నది చెప్తా నేను అని చెప్పేసి అన్నాడు. నువ్వేనా అది? నేనే అండి. చెప్పండి ఏం జాబ్ ఉంది? అది బ్యాంక్ లో అండి. బ్యాంక్ లోనా? అదే చెప్పిండు, బ్యాంక్ లో ఉంటది, ఇస్తారు ఇట్లా అని చెప్పిండు. ఏం బ్యాంక్ అది? ఏ బ్యాంక్, దేంట్లో చేయాలి అది? ఇది మీరు ఏం చేయక్కర్లేదు, మీ సర్టిఫికేట్లు ఏం అవసరం లేదు. మీరు ఇక్కడ వచ్చి తంబేసుకొని ఇక్కడ సైన్ చేసి వెళ్ళిపోతే చాలు, ఇంకేం అవసరం లేదు, ఇక్కడ చేయవసరం లేదు. అంతేనా? అంతే. ఇది నెలకి జీతం ఎంత వస్తుంది? జీతం అంటే 20 నుంచి 30 వరకు వస్తుంది. 20 నుంచి 30 వరకు వస్తుందా? అవునా? అదే పైసలు కావాలన్నారంట, మీరు ఎంత పైసలు తీసుకుంటారని చెప్పేసి అన్నారు. మరి మీ పైసలు ఎంత కావాలి? నేను ఇవన్నీ కాల్లో మాట్లాడలేను, వచ్చి మాట్లాడతాను. మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి, నేనే వస్తాను కదా. నేనే వస్తాను, మీ లొకేషన్ పెట్టండి. నా లొకేషన్ పెట్టన్నా? నాకు ఇక్కడ హైదరాబాద్ కొత్త, నేను మొన్ననే వచ్చిన, 3 నెలలు అయితే అంత వచ్చినాయి. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతో చెప్పి లొకేషన్ షేర్ చేయండి, నేను వస్తాను. సరే, నేను చెప్తాను, నేను పంపిస్తాను నీకు. ఇదే నెంబర్కి పంపమంటావా? ఇదే నెంబర్కి పంపించండి. సరే పంపిస్తాను. ఈరోజు వస్తా అని చెప్పేసి అన్నది. ఏమని మాట్లాడింది ఫోన్? ఏమన్నదంటే, నేను డీటెయిల్స్ అడుగుతా ఉంటే ఏమన్నా డైరెక్ట్ వచ్చి మాట్లాడతాను, నేను వస్తాను. నువ్వు మాట్లాడిన విధానం ఎట్లుంది అంటే, లైక్ నేను ఎట్లా మాట్లాడినంటే నాకేం తెలియదు, ఎడ్డెడ్డి మాట్లాడుతూ కొంచెం అట్లా మాట్లాడినా. రైట్. స్లాంగ్ కూడా కొంచెం అదే టైప్ తీసుకొచ్చిన. రైట్. మరి ఆమె నమ్మిందా నమ్మలేదో మరి ఏంటో తెలియదు. ఆమె అయితే ఏమన్నది, డీటెయిల్స్ అయితే ఫోన్లో చెప్పాను, డైరెక్ట్ వచ్చి మాట్లాడతాను. నువ్వే వేస్తా అనకపోయావా? నువ్వే పోతా అని చెప్పేసి అన్నా. ఆమె ఏడుంటో తెలుసుకుంటే అయిపోతుంది కదా, మనమే చెప్పేసి అంటే లేదు నేనే వస్తా, నాకు లొకేషన్ పంపాను, నాకు లొకేషన్ కూడా తెలియదు, నేను హైదరాబాద్ కొత్త అని చెప్పేసి అంటే ఫ్రెండ్స్ పంపాను అని చెప్పేసి. ఆమె అయితే లొకేషన్ పంపాను, రెడీ లేదు, నాకు అర్థమైంది. అందుకోసం అని చెప్పి నా లొకేషన్ పంపించింది. నీ లొకేషన్ పంపించింది, ఆమె లొకేషన్ పంపించడానికి రెడీ లేదు. రైట్.
ఇప్పుడు ఆమె ఎప్పుడు వస్తా అన్నది ఇప్పుడు వస్తా అన్నది కొంచెం ఇంకా ఇప్పుడు వస్తా అని చెప్పి వస్తా అని చెప్పేసి అన్నది. మళ్ళీ ఫోన్ చేస్తారు 3కి వస్తా అని చెప్పేసి ఆల్రెడీ స్టోర్ అవుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పైసలు ఇచ్చేసే ఆమెకి డబ్బులు ఇయ్యి. నేను ఏం చేస్తున్నా అంటే మన వాళ్ళు నీ అకౌంట్లో ఎంత ఉన్నాయి? నీ అకౌంట్లో ఎంత దాకా ఉన్నాయి చెప్పు. ఉన్నాయా? సరే, నీ అకౌంట్లో ఉన్న పైసలు ఎన్నైతే అన్ని కొట్టేసి మళ్ళీ వసూలు చేద్దాం మన ఆమె దగ్గర నుంచి. ఎట్లయినా చేసి వసూలు చేద్దాం. ఇద్దాం. ఆమె ఏం చేస్తుందో స్కామ్ తెలవాలంటే ఇవ్వాలి, పక్క ఇవ్వాలన్న పక్క. నా దగ్గర కొన్ని క్యాష్ ఉన్నాయి, నా దగ్గర ఒక 70,000 దాకా క్యాష్ ఉన్నాయి నా దగ్గర. నేను ఒక 40,000 నీకు అట్లా ఇస్తాను, 30,000 నాకు అవసరం ఉన్నాయి, 70,000 ఇస్తాను, 40,000 ఇస్తాను నీకు. ఆ క్యాష్ నీ దగ్గర పెట్టుకో, ప్లస్ అందులో కూడా పెట్టుకో, అకౌంట్లో కూడా పెట్టుకో. ఆమె వచ్చే ముందు ఈ ఫొటోస్ తీసేయాలి వినయ్ అనేది. ఆమె వచ్చినాక ఏం మాట్లాడుతుంది ఏందనేది మనం ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకోవాలి. సరేనా? మనమైతే కెమెరా పెట్టుకోవాలి. ఇప్పుడు వస్తా అన్నది కదా, నేనుండా ఫ్రేమ్లో, నువ్వు ఒక్కనే ఉంటున్నావు కాబట్టి ఈ రూమ్లో నేనుండా. ఏం చెప్పలేదు, ఇద్దరు ఉంటామని ఏం చెప్పలేదు. నువ్వు ఒక్కనే ఉండు, ఎంతకన్నా మంచి. నువ్వు ఒక్కనే ఉండు, చెప్తున్నా ఒక్కనే ఉండు.